44 సంవత్సరాల సుదీర్ఘ విరామం, ఉద్విగ్నభరితమైనటువంటి క్షణాలు అవి రానే వచ్చాయి. మావోయిస్ట్ అగ్రనేత, పొలిట్ బ్యూరో సభ్యులు, ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోయినటువంటి వ్యక్తి మల్లోజుల వేణుగోపాలరావు. తన స్వంత ఇంటికి కుటుంబ సభ్యుల వద్దకి చేరుకున్నారు. అత్యంత పటిష్టమైన భద్రతా వ్యవస్థ మధ్య పోలీస్ అధికారులు సేఫ్ గార్డ్కి సంబంధించి రక్షణ చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులతో ముచ్చటిస్తున్నారు. ఖచ్చితమైనటువంటి ఆదేశాలు పోలీస్ శాఖ జారీ చేసింది. ఎవరు ఇతరుల అనుమతి లేదు, ఎవరు రావద్దని ఖచ్చితమైన నిషేధాజ్ఞలు జారీ చేసింది. అయినప్పటికీ చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. తన అన్న కిషన్జీ మల్లోజుల కోటేశ్వర్ అలియాస్ కిషన్జీ మృతి చెందినప్పుడు, ఎన్కౌంటర్లో మృతి చెందినప్పుడు సైతం ఈయన వస్తారా అని భావించారు పోలీసు నిఘా వ్యవస్థ అంతా. ఆ తర్వాత మధురమ్మ, తల్లి మధురమ్మ సైతం కొడుక ఎక్కడున్నావు నువ్వు రా అంటూ పిలుపునిచ్చింది, లేఖ రాసింది. అయినప్పటికీ ఆ సమయంలో సైతం, తల్లి మృతి చెందిన సమయంలో సైతం ఆయన రాలేదు. తాజాగా లొంగిపోయినటువంటి నేపథ్యంలో పరిస్థితి మారింది, మనము మారాలి అంటూ పలువురితో ఆయన అభిప్రాయం పంచుకోవడం జరిగింది. మావోయిజం అనేది ఇప్పుడు భవిష్యత్తు లేదు, కానీ ప్రజా ఉద్యమాలకు, ప్రజా సమస్యల మీద పోరాడే సమయం ఆసన్నమైంది అంటూ ఆయన తన అభిప్రాయంతో ఉన్నటువంటి విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మల్లోజుల తన నివాస గృహానికి చేరుకున్నారు. మరికొన్ని గంటల పాటు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మొత్తం మీద చాలా చిన్ననాటి మిత్రులు కొంతమంది సెలెక్టెడ్గా, అలాగే కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులతోనే ఆయన ముచ్చటిస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. మొత్తం మీద 44 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సొంత ఇంటికి వచ్చిందనే ఆనందంతో ఆయన సోదరులు, అలాగే ఇతర కుటుంబ సభ్యులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.